హలో ఎవ్రీవన్, బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. అంటే వెయిట్ లాస్కి మీరు చాలా మార్గాలు చూసుండొచ్చు. మనం ఇంటర్నెట్లో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, చాలా మెథడాలజీస్ అండ్ ఐడియాలజీస్ చూస్తూ వస్తాం. ఇదేంటంటే చాలా హాలిస్టిక్గా, లాంగ్ లాస్టింగ్గా, సస్టైనబుల్గా వీళ్ళ ప్రోగ్రామ్ని డివైస్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. కారణం ఏంటంటే డైరెక్ట్గా మెడికల్ డాక్టర్స్ పర్యవేక్షణలో 2 షార్ట్ కట్స్ ఏమీ లేదు, కానీ జస్ట్ కరెక్ట్గా మీరు తినవలసిన ఫుడ్ మాత్రమే, 1 గ్రామ్ కూడా అటు ఇటు కాకుండా వాళ్ళు చెప్పినట్టు కనుక తింటే, అండ్ అట్ ద సేమ్ టైం 15 minutes a day హై ఇంటెన్సిటీ వర్కౌట్ వాళ్ళు గైడ్ చేసి వీడియోలో లైవ్ సెషన్ ఇస్తారు. అది తీసుకుంటే కనుక వెయిట్ తప్పకుండా తగ్గుతారు అని గ్యారంటీడ్ రిజల్ట్స్ అని చెప్పి ఇంత పెద్ద చాంతాడంత క్లయింటైల్ చూపించారు. బట్ నిజానికి వాళ్ళు చెప్పే ఫుడ్ ఎలా ఉంటుంది? పథ్యమా? తినచ్చా? రోజు మళ్ళీ ఏమన్నా మనం న్యాచురల్గా తినని ఫుడ్స్ పెడతారా అని చూడ్డానికి ఈ మీల్ ప్లాన్ ఎలా ఉంటుందో చూస్తున్నాను. అంటే ఫుడ్ వాళ్ళు ఇవ్వరు, మనమే చేసుకోవాలి ఇంట్లో. బట్ ఎలాంటి ఫుడ్ చేసుకోవాలని రెసిపీస్ ఇస్తారో చూస్తున్నాం. ఇక్కడ ఐ హ్యావ్ విత్ మీ ఒక సాలడ్, వీళ్ళ మీల్లో భాగం అనమాట. ఇది సాలడ్ తింటున్నాను నేను ప్రస్తుతం. చాలా మంచిగా సాలడ్లో చీజ్ కూడా ఉంది. టేస్ట్ కోసం ఏదో కైండ్ ఆఫ్ చీజ్ కూడా వేశారు. ఇది సాలడ్ అనమాట. దీంతో పాటు ఇది మెయిన్ డిష్లో కనిపిస్తుంది. నేను ఐ ఆస్క్డ్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్ కాబట్టి ఇవాళ పన్నీర్. విశేషం ఏంటంటే మామూలుగా పన్నీర్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా మనం టొమాటోస్ వేసేస్తాం. నేను అడిగాను, మీరు ఏం వేస్తారు డిఫరెంట్గా? టొమాటోసే కదా అంటే, టొమాటోస్ అసలు వేయకూడదు వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్నప్పుడు అని చెప్పారు. దానివల్ల బాడీలో అయ్యే చేంజెస్ ఏంటి, ఎలా ఇన్సులిన్ స్పైక్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పారు. బట్ వాళ్ళ పన్నీర్ కర్రీ తింటున్నాను చూడండి, షెఫ్ క్వాలిటీలో ఉంది. అంటే అంత బాగా కారం, ఉప్పు బాగానే పడ్డాయి. ఇది చూస్తున్నాం కదా, సమ్ కైండ్ ఆఫ్ సూప్. సో దీంతో పాటు ఇది బెస్ట్ అట్రాక్షన్, అన్నం బదులు కాలీఫ్లవర్ రైస్. చాలామందికి ఇది అర్థం కాదు ఇది ఏంటని చెప్పి. నేను ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెమే విడిగా పెట్టుకుంటున్నాను ఇక్కడ చిన్న గిన్నెలో. ఈ కాలీఫ్లవర్ రైస్ అన్నది కాలీఫ్లవర్ తురుముతో చేసుకునే రైస్ లాంటి టెక్స్చర్ ఉండే పదార్థం. సో దీంట్లో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఏవైతే మనకి షుగర్ బాగా స్పైకప్ అవుతుందని చెప్తామో, అసలు ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను మాటల్లో, అంత బాగుంది. ఇది ఆర్డర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, బట్ దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎస్పెషలీ వాళ్ళ ఇంటి పట్టునే ఉండి ఇవే రెసిపీస్ ఇలాగే వచ్చేలా ఎలా తయారు చేయాలో కూడా బిఎంఎస్ ఫిట్ క్లబ్ టీం అందరూ చెప్తారు. దాంతోపాటు ఇదిగో పెరుగుతో కలిపిన ఒక రాయితా లాంటిది, చాలా బాగుంది ఇది. అంటే చూడ్డానికి యూ కెన్ టెల్ క్లియర్లీ ఎంత రిచ్గా, హోల్సమ్గా ఉందని చెప్పి. పెరుగు కూడా మంచి కాల్షియం, ప్రోటీన్. సరే, పన్నీర్ కర్రీ చూశారు. అన్నిటికంటే కొసమరిపు ఏంటంటే కొద్దో గొప్ప ఇంత స్వీట్ అయినా తినాలనిపిస్తుంది కదా. ఇది దేంతో చేస్తారో తెలియదు, బట్ ఇది ఒక మంచి స్వీట్ అనమాట, స్వీట్ పదార్థం. నేను జస్ట్ ఎంత బాగుందో మాటలో చెప్పలేను. అంత ఈ ఫుడ్ తింటూ రీసెంట్గా సుమన్ టీవీలో చేసిన ఇంటర్వ్యూ చూసి జాయిన్ అయిన ఒక అమ్మాయి, ఆవిడ షీ లాస్ 9 kilos. ఇక్కడ వెయిట్ లాస్ అంటే ఏమిటి, కేవలం బాగా కనిపించడానికి అదొక్కటి మాత్రమే కాదు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పటి రోజుల్లో ఇఫ్ యూ డోంట్ ఈట్ రైట్, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయకపోతే, కరెక్ట్గా బాడీకి ఫిట్నెస్ లేకపోతే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి నేను ఐఎమ్ యాక్చువల్లీ క్వైట్ సర్ప్రైజ్ చూడడం, ఇంత ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వడం సాధ్యమా అంటే సాధ్యమని చెప్తున్నారు. అదర్వైజ్ యువర్ మనీ బ్యాక్ అని బిఎంఎస్ ఫిట్ క్లబ్ ఫౌండర్స్ చెప్తున్నారు. కాబట్టి మీరు కనుక వెయిట్ లాస్కి చాలా ట్రై చేసి ఉండి, ఏదో నెలంతా కష్టపడ్డాక 1 కిలోనో 2 కిలోలో ఇవాళ నేను నెల 2 kilos తగ్గాను అని చెప్పుకునే వాళ్ళందరికీ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం దీంట్లో చాలా సైంటిఫిక్ మెథడాలజీ, మెడికల్ సూపర్విజన్, చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కడ షార్ట్ కట్స్ ఉండి వేరే ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా, అంటే ఇంజెక్షన్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, మెడిసిన్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్,
ఈ హెర్బల్ పౌడర్లు తాగి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హెల్దీగా మన ఫుడ్నే రీఇంజనీర్ చేసి చాలా నిక్కచ్చిగా మానిటర్ చేసుకుంటూ ఎలా తగ్గాలి అంటే దట్ ఈస్ ద బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్ అనమాట. సో మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నాను. ఫుడ్ చూడండి, ఇక్కడ సూప్, పెరుగు పచ్చడి లాంటిది, పన్నీర్ కర్రీ, క్వాంటిటీస్ కూడా చూడండి ఎంత ఉందో, కాలీఫ్లవర్ రైస్, సాలడ్, అన్నిటికంటే కొసమెరుపు స్వీట్ అదిరిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ద బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్, మీరు బిఎంఎస్ ఫిట్ క్లబ్లో మెంబర్ అవ్వాలంటే ఈ నంబర్ ఏదైతే స్క్రోల్ అవుతుందో తప్పకుండా యూ కెన్ లుక్ ఇట్ అప్, టాక్ టు దెమ్. చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని, సస్టైనబుల్ అని కంటిన్యూ చేస్తారు. బికాస్ ఇది లాంగ్ టర్మ్గా ఏ విధమైన హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాటీ లివర్ తగ్గిపోవడం, కొలెస్ట్రాల్ తగ్గడం, అలాగే షుగర్ రెమిషన్ జరగడం కూడా తగ్గుతూ మనం చూసాం. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ అ న్యూ యూ. ఈ సంవత్సరం తప్పకుండా మనకి వచ్చిన అద్భుతమైన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు ట్రై చేస్తారు ఓపెన్ మైండ్తో అని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ లంచ్ విత్ మీ.